పశ్చాత్తాపడడం మన యొక్క జీవితాల్లో ప్రాణ పాత్ర పోషించాలి. ప్రాణ పాత్ర పోషించాలి. మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ మనకు ఉంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, తిరిగి మీ గృహాలకు వెళ్తూ ఉన్నారు. నేను ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నాను కదా, ఈ రోజు వెళ్ళకపోతే ఏమైతుంది అనేటువంటి ఆలోచన ఒక్కొక్కసారి మన మనసులో రావచ్చు. అనేటువంటి ఆలోచన మన మనసులో మెలవచ్చు. నిర్ణయం తీసుకోవాలి. దేని పట్ల దేవుని యొక్క ఆలయానికి రావడానికి నిర్ణయం తీసుకోవాలి. దేవుని యొక్క ఆలయానికి రాకుండా ఆపడానికి మనకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, ఎన్నో ఆటంకాలు మనకు అడ్డుపడవచ్చు. ఎంతో మంది వ్యక్తులు మనల్ని ఈ రోజు దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళకుండా ఆయన వాక్యాన్ని వినకుండా ఆపడానికి ప్రయత్నం చేయవచ్చు. వాటన్నిటిని అధిగమించి మనము దేవుని యొక్క ఆలయానికి రావడానికి నిర్ణయం తీసుకోవాలి. తప్పిపోయినటువంటి కుమారుడు తన యొక్క జీవితం ఇతరులు అయిపోయిందే, నా తండ్రి వద్ద నుంచి నాకు కావాల్సినటువంటి ఆస్తిని నేను తీసుకున్నాను కదా, నా తండ్రి నన్ను స్వీకరించలేకపోతే, నా తండ్రి నన్ను ఆహ్వానించలేమో అన్నటువంటి ఆలోచన ఆ కుమారుడికి రాలేదు. నా తండ్రి దగ్గరకు వెళ్ళి కనీసం ఒక సేవకులలో సేవకుడిగా తాను ఉండాలని